పెళ్లి చేసుకునేది పించే దేవాలపల్లె. మా ఇంటి ఆయన పేరు రాంజీ, నా పేరు శ్రీదేవి. నా కూతురు 8 సంవత్సరాల మేఘన. పెళ్ళి 9 సంవత్సరాలు అయింది. మేమిద్దరం బాగానే ఉన్నాము. పెళ్లి చేసుకుని పాప పుట్టిన తర్వాత మా అమ్మగారి ఇంటికి వదిలేసి ఇద్దరం కోయిటిపోయినాము. నేనే తీసుకున్నాను మా ఇంటి ఆయన్ను తీసుకొని కోయిటికి పోయి ఇద్దరం 2 సంవత్సరాలు చేసుకున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చాము, మళ్ళీ పోయాము. మళ్ళీ నేనున్నాను అక్కడ కోయిట్లో. మళ్ళీ మా ఇంటి ఆయన వచ్చాడు, ఇంటికి వెళ్ళి వస్తానని. మళ్ళీ వచ్చేసి నాకు మా ఇంటి ఆయనకు మా ఆడబిడ్డలో బంధువులు ఏదో కిలాట్ చేసి రచ్చబెట్టేశారు. మాట్లాడలే ఫోను. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇద్దరం బాగానే మాట్లాడుకుంటూ బాగానే ఉన్నాము. ఇప్పుడు సడన్గా నాకు ఒళ్ళు బాగాలేక నేను కోయిట్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా చనిపోయినాడు మీ ఇంటి ఆయన అని దారిలో నేను వస్తానంటే చెప్పారు. ఎందుకు చనిపోయారు ఏమని అడిగితే కొట్టేదానికి అందరూ వచ్చి కొట్టినారు. నన్ను మా పాపని చూడటం లేదు. ఎందుకు చనిపోయాడో తెలీదు. నేను మటుకు పోస్ట్ మార్క్ చెప్పి వెళ్ళాలని చెప్పేసి నేను ఈ దాకా వచ్చాను. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయమ్మా ఎవరిపైన? అనుమానాలు అంతా మా బంధువుల మీదనే ఉన్నాయి సార్. నేను కేపల్లి స్టేషన్కి వెళ్తే అక్కడ స్టేషన్ దగ్గర అంత జోక్ తీసుకున్నారు. సార్ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవడంలా. రాజకీయాలు నడుపుతున్న వాళ్ళు పోవాకరా వీళ్ళు రెడ్డి పానే వాళ్ళంతా ఆ పక్క వాళ్ళు పించాకల్లా సైడ్ వాళ్ళు వీళ్ళు ఏదో చేశారని నా డౌట్. నేనైతే మా ఇంటి ఆయన్ని పోస్ట్ మార్క్ చేయించేంత వరకు నేనైతే దానం అయితే చేయడం లేదు. అందుకే సార్ దగ్గరికి వచ్చాను అని చెప్పాలనుకున్నా. చెప్పాను సార్.